ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ షార్ట్కట్ నోట్స్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్. మొదటగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1న ఏర్పడినప్పుడు 13 జిల్లాలు ఉండేవి. అలాగే రెండవసారి 1956లో ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ కలిపి 21 జిల్లాలుగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ లేటెస్ట్గా 2014లో తెలంగాణ నుంచి ఇడిపోయి అంటే సెక్షన్ 11 ప్రకారం ఏపీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు 13 జిల్లాలు. నెక్స్ట్ ప్రజెంట్ అయితే చూసుకుంటే 26 జిల్లాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన సంవత్సరము 2022 ఏప్రిల్ 4న. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. అమల్లోకి వచ్చిన సంవత్సరం 2022 ఏప్రిల్ 4. ఇందులో రాయలసీమ నుంచి 8, కోస్తాంధ్ర నుంచి 18, మొత్తం 26. రాయలసీమ 8, కోస్తాంధ్ర 18. ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75. అలాగే ఏపీలో మొత్తం మండలాల సంఖ్య అయితే 679. విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లా ప్రకాశం, అలాగే రెండవ అతిపెద్ద జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే మూడవ అతిపెద్ద జిల్లా వైఎస్ఆర్ కడప. విస్తీర్ణ ప్రకారం 1 ప్రకాశం, 2 అల్లూరు సీతారామరాజు జిల్లా, 3 వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాలు చూసుకుంటే విశాఖపట్నం 1వది, 2వది అంబేద్కర్ కోనసీమ, 3వది వెస్ట్ గోదావరి. అంటే అతి చిన్న జిల్లా విశాఖపట్నం, 2వది అంబేద్కర్ కోనసీమ, 3వది వెస్ట్ గోదావరి. అలాగే జనాభా పరంగా ఎక్కువ గల జిల్లాలు, జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా చూసుకుంటే 1 పొట్టి శ్రీరాములు జిల్లా, 2వది ప్రకాశం జిల్లా, 1వది పొట్టి శ్రీరాములు జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 2వది ప్రకాశం జిల్లా. నెక్స్ట్ జనాభా తక్కువ గల జిల్లాలు చూసుకుంటే 1 పార్వతీపురం మన్యం, 2వది అల్లూరు సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ అత్యధిక జనసాంద్రత జిల్లాలు చూసుకుంటే అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు 1 విశాఖ, ఎక్కువ జనసాంద్రత 1870 మంది ఉన్నారు కిలోమీటర్కి, చదరపు కిలోమీటర్కి 1870. నెక్స్ట్ అలాగే 2వది గుంటూరు 856 మంది కిలోమీటర్కి, చదరపు కిలోమీటర్కి 856 మంది. నెక్స్ట్ అతి తక్కువ జనసాంద్రత గల జిల్లాలు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా 78 మంది, అల్లూరు సీతారామరాజు జిల్లా. అలాగే ప్రకాశం 2వ స్థానంలో ఉంది తక్కువ జనసాంద్రత. నెక్స్ట్ అత్యధిక మండలాలు గల జిల్లాలు చూసుకుంటే ప్రకాశము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చూసుకుంటే 38 మండలాలు ఉన్నాయి. ప్రకాశము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 38. 2వ స్థానంలో వైఎస్ఆర్ 36, 3వ స్థానంలో తిరుపతి 34. నెక్స్ట్ అతి తక్కువ మండలాలు గల జిల్లాలు చూసుకుంటే విశాఖపట్నం 11, అతి తక్కువ మండలాలు గల జిల్లాలు విశాఖపట్నం 11. అలాగే రెండవది అతి తక్కువ మండలాలు గల జిల్లా పార్వతీపురం మన్యం 15 మండలాలు, పార్వతీపురం మన్యం. రాష్ట్రంలో గిరిజన జిల్లాలు చూసుకుంటే 2, అవి అల్లూరు సీతారామరాజు జిల్లా, 2వది పార్వతీపురం. అలాగే ఎక్కువ అసెంబ్లీలు గల జిల్లాలు చూసుకుంటే 1 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 2వది ఎక్కువ అసెంబ్లీలు గల జిల్లాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. తక్కువ అసెంబ్లీలు గల జిల్లా అనేది అల్లూరు సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ ఎక్కువ జిల్లాలతో సరిహద్దులు గల జిల్లా వైఎస్ఆర్ కడప 6 జిల్లాలతో సరిహద్దు కలదు. అలాగే ఈస్ట్ గోదావరి 5 జిల్లాలతో, గుంటూరు 4 జిల్లాలతో. రాష్ట్రంలో భూ పరివేష్టిత జిల్లాలు చూసుకుంటే వైఎస్ఆర్ కడప, అలాగే ఈస్ట్ గోదావరి, గుంటూరు 3 జిల్లాలు. రాష్ట్రంలో భూ పరివేష్టిత జిల్లాలు వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, గుంటూరు. సముద్ర తీరరేఖ గల జిల్లాలు చూసుకుంటే 12, అవి 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి,
కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఆర్ బాలాజీ. మొత్తం 12. సముద్ర తీర గల జిల్లాలు 12. నెక్స్ట్ పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు గల జిల్లాలో చూసుకుంటే అవి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ 3 జిల్లాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ 3 జిల్లాలకు కూడా ఒరిస్సా స్టేట్తో సంబంధం కలదు, సరిహద్దు కలదు. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా చూసుకుంటే ఛత్తీస్గఢ్తో కూడా కలదు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఛత్తీస్గఢ్తో సరిహద్దు కలదు. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు తెలంగాణతో సరిహద్దు కలదు. 7 జిల్లాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా, నెక్స్ట్ ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు ఈ 7 జిల్లాలు తెలంగాణతో సరిహద్దు కలదు. అలాగే కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు ఈ 5 జిల్లాలు కూడా కర్ణాటకలో సరిహద్దు కలదు. కర్ణాటకకు సంబంధించిన సరిహద్దు కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు ఈ 5 జిల్లాలు కూడా కర్ణాటకతో సరిహద్దు కలవు. నెక్స్ట్ చిత్తూరు, తిరుపతి అనేది తమిళనాడుతో సరిహద్దు కలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జిల్లా కంపల్సరీ అక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి తమిళనాడుతో సరిహద్దు కలవు ఈ 2 జిల్లాలు. ప్రకాశం జిల్లా 1972లో ఏర్పడింది. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా 2008లో ఏర్పడింది. అలాగే వైఎస్ఆర్ కడప 2010లో ఏర్పడింది. అంటే ఈ పేరు పెట్టారు. ప్రకాశం జిల్లా 1972లో ప్రకాశం అని పేరు పెట్టారు. ఇంతకుముందు ఒంగోలు అని పేరు ఉండేది. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 2008, అంతకుముందు నెల్లూరు ఉండేది. వైఎస్ఆర్ కడప 2010లో, అంతకుముందు కడప అనే ఉండేది. నెక్స్ట్ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా వాంచు కమిటీ సూచనల మేరకు 11 జిల్లాలతో అంటే 7+4 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 11 జిల్లాలతో 1953లో అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా వాంచు కమిటీ సూచనల మేరకు 11 జిల్లాలతో ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. నెక్స్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 1956 ప్రకారం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 1956 ప్రకారం దేబర్ కమిటీకి అనుగుణంగా దేశంలో భాషా ప్రాతిపదికన 1956 నవంబర్ 1న మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. భాషా ప్రాతిపదికన 1956 పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అనేది భాషాపరంగా ఏర్పడింది 1956 నవంబర్ 1న. నెక్స్ట్ 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 28వ రాష్ట్రంగా, తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రజెంట్ అయితే 27 ఆంధ్రప్రదేశ్, 28 అయింది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది కనుక. 2014 జూన్ 2న ఆంధ్ర రాష్ట్రం అనేది 28వ రాష్ట్రంగా, అలాగే తెలంగాణ 29వ రాష్ట్రంగా. ప్రజెంట్ అయితే 27 ఆంధ్రప్రదేశ్, 28వ రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్ పట్రాస్కర్ కమిటీ ప్రకారం 1960 ప్రకారం చిత్తూరు జిల్లాలోనే అధిక భాగాన్ని తమిళనాడుకి ఇచ్చి తమిళనాడులోని తిరువల్లూరు తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్కు చేర్చడం జరిగింది. పటాస్కర్ కమిటీ ప్రకారం చిత్తూరు జిల్లాలోని అధిక భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి తమిళనాడులోని తిరువల్లూరు తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్కు చేర్చడం జరిగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు 20 ఉండేవి. ఫిబ్రవరి 1న 1970లో ఒంగోలును ప్రకాశంగా మార్చారు. అలాగే ఆగస్టు 15, 1978న రంగారెడ్డిగా, అలాగే జూన్ 1, 1979లో విజయనగరం ఏర్పడినాయి. 12 డిగ్రీల నుంచి 41
అలాగే 19 డిగ్రీల నుంచి 07 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 76 డిగ్రీల నుంచి 50, 24 డిగ్రీల నుంచి 40 తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశానికి ఆగ్నేయ దిశలో తాళం చెవి ఆకారంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇవి. 12 డిగ్రీల నుంచి 41, అలాగే 19 డిగ్రీల నుంచి 07 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 76 డిగ్రీల నుంచి 50, అలాగే 84 డిగ్రీల నుంచి 40 తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశానికి ఆగ్నేయ దిశలో తాళం చెవి ఆకారంలో ఉన్నది. నెక్స్ట్, సన్ రైజర్స్ స్టేట్ అనే బ్రాండ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ను నామకరణం చేస్తూ అమరావతిని రాజధానిగా ప్రకటించారు. నెక్స్ట్, అమరావతిగా 2015 ఏప్రిల్ 23న రాజధాని పేరు ప్రకటన. అమరావతిగా 2015 ఏప్రిల్ 23న రాజధానిగా పేరు ప్రకటన చేశారు. అలాగే 2015 అక్టోబర్ 22న నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన జరిగింది. అమరావతికి శంకుస్థాపన చేశారు 2015 అక్టోబర్ 22న. అంటే గుంటూరు జిల్లాలో గుంటూరులో తూళ్ళూరు మండలంలో గల ఉద్దండరాయపాలెం గ్రామంలో మోడీ గారు యమునా నది నుంచి నీరు తీసుకువచ్చారు. ఉద్దండరాయపాలెం గ్రామంలో మోడీ గారు యమునా నది నుంచి నీరు తీసుకువచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 13,000 గ్రామాలు 3,000 వార్డుల నుంచి పవిత్ర స్థలాల నుంచి మట్టి జలము తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 13,000 గ్రామాలు అలాగే 3,000 వార్డుల నుంచి పవిత్ర స్థలాల నుంచి మట్టి జలము తీసుకువచ్చారు. 2014 డిసెంబర్ 30న డిఆర్డిఏ ఏర్పాటు. వీటి కేంద్రం అయితే విజయవాడలో ఉన్నది. సిఆర్డిఏ ఏర్పడింది. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం అయితే 1,62,970 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం. నెక్స్ట్, దేశ భూభాగంలో 4.87%. దేశ భూభాగంలో 4.7%. ఆంధ్రప్రదేశ్ 4.7% ఉంది దేశ భూభాగంలో ఆంధ్రప్రదేశ్. ఇది రాష్ట్రాల పరంగా చూసుకుంటే 7వ స్థానం. విస్తీర్ణంలో 7వ స్థానం. రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు చూసుకుంటే అనంతపురం 1, రెండవది కర్నూలు, మూడవది ప్రకాశం. రాష్ట్రంలో అతి చిన్న జిల్లాలు చూసుకుంటే 1 శ్రీకాకుళము, రెండవది విజయనగరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జనాభా చూసుకుంటే 4.95 కోట్లు. నెక్స్ట్, దేశంలో 10వ స్థానంలో ఉన్నది ఏపీ. జనాభాలో ఏపీలో 10వ స్థానం. దేశ జనాభాలో 4.10% ఆక్రమించి ఉన్నది. 10%. నెక్స్ట్, 70.53% జనాభా గ్రామాల్లో, 29.47% జనాభా పట్టణాల్లో ఉన్నారు. 70.53% జనాభా గ్రామాల్లో, 29.47% పట్టణాల్లో జనాభా కలదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత చూసుకుంటే 304, దేశంలో అయితే 382 2011 డేటా ప్రకారం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జనాభా వృద్ధి రేటు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 9.2%. అలాగే దేశంలో చూసుకుంటే 17.72% 2001-2011 మధ్య జనాభా వృద్ధి రేటు చూసుకుంటే. నెక్స్ట్, స్త్రీ పురుష నిష్పత్తి పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 997 మంది. అలాగే దేశంలో అయితే 943 2011 ప్రకారం. నెక్స్ట్, అక్షరాస్యత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 67.35 2011 ప్రకారం. దేశంలో అయితే 72.98.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత 59.96 ఆంధ్రప్రదేశ్లో 2011 ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు అయితే 974 కిలోమీటర్లు 974 కిలోమీటర్లు. ప్రస్తుతం తీరరేఖ కలిగిన జిల్లాలు 12. ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం 200 కిలోమీటర్లు. ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. తక్కువ తీరరేఖ అయితే వెస్ట్ గోదావరిలో ఉంది. తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా వెస్ట్ గోదావరి. అంటే ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం ఒకటి. రెండవ స్థానంలో ఉన్నది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 169 కిలోమీటర్లు. అతి తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా అయితే వెస్ట్ గోదావరి. సరిహద్దులు చూసుకుంటే ఉత్తరాన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఉత్తరాన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి. అలాగే పశ్చిమాన కర్ణాటక, దక్షిణాన తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్లో 7 కొత్త మండలాలు కలపడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం, భద్రాచలం అంటే పాక్షికంగా అంటే కొద్దిగా కలిపారు. చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం, భద్రాచలం. అలాగే వెస్ట్ గోదావరిలో వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడులోంచి కొద్దిగా. వెస్ట్ గోదావరిలో వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు. ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు చూసుకుంటే రాష్ట్ర అధికార ముద్ర అయితే పూర్ణకుంభం, రాష్ట్ర వృక్షం అయితే వేప చెట్టు, రాష్ట్ర పక్షి అయితే రామచిలుక. చిటాచల క్రమేరి అంటే శాస్త్రీయ నామం. రామచిలుక శాస్త్రీయ నామం చిటాచుల క్రమేరి. రాష్ట్ర జంతువు అయితే కృష్ణ జింక, యాంటిలోప్ సెల్వికాఫ్రా శాస్త్రీయ నామం. నెక్స్ట్ రాష్ట్ర పుష్పం అయితే మల్లెపువ్వు, జాస్మినం ఎపిసినేట్ శాస్త్రీయ నామం ఇది. నెక్స్ట్ రాష్ట్ర పండు అయితే మామిడి, మాంజిఫెరా ఇండికా శాస్త్రీయ నామం. రాష్ట్ర గేయం అయితే మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ. రాష్ట్ర క్రీడ అయితే కబడ్డీ. రాష్ట్ర జలచర జీవి అయితే డాల్ఫిన్. రాష్ట్ర నాట్యం అయితే కూచిపూడి. 82.5 తూర్పు రేఖాంశం కాకినాడ గుండా పోతుంది ఈస్ట్ గోదావరి జిల్లా.